హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం అయితే మన బండికి హబ్ గ్రీజింగ్ అయితే చేస్తున్నాం. ఖమ్మంలోనే మనం హబ్ గ్రీజింగ్ అయితే చేస్తున్నాం. బేరింగ్లన్నీ మొత్తం అన్నిటికైతే ఇప్పేస్తాం. ఇప్పుడు నా ఒకటైతే అయిపోయింది, డమ్మీది అయితే అయిపోయింది. చూడండి, అన్నీ కడగడానికి అయితే డీజిల్ తెచ్చి డీజిల్ అయితే కడుగుతున్నాం. డ్రమ్ములో కూడా గ్రీజ్ ఉంది. ఇప్పుడు మొత్తం తీసాం, గ్రీజ్ మొత్తం తీసాం. మొత్తం కడగాలి ఇప్పుడు బేరింగ్లు అన్నీ. ఫ్రెండ్స్, హబ్ గ్రీజింగ్ చేయడానికి అయితే మన ఎన్ని టైర్ల బండి ఉంటుందో అన్ని టైర్ల బండ్లకి పక్కా అయితే సంవత్సరానికి ఒకసారి అయితే హబ్ గ్రీజింగ్ అయితే చేస్తూ ఉండాలి. లోకల్ బండ్లు, లాంగ్ బండ్లు అయితే 6 నెలలకు ఒకసారి చేస్తే మంచిది చాలా. ఇంకా చూడండి, బేరింగ్లో గ్రీజ్ అయితే ఎలా నింపుతున్నారో మా మెకానిక్ గారు అయితే నింపుతున్నారు. చూడండి, ఈ విధంగా అయితే మనకి బేరింగ్లలో అయితే గ్రీజ్ అయితే నింపుతున్నారు. చూడండి, అన్ని వీల్స్కి మనదైతే 10 వీల్స్ కాబట్టి 10 వీల్స్కి ఇలా అయితే చేస్తున్నాం మనం. ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇలాంటి మెకానిజం వీడియోస్, కామెడీ వీడియోస్, ఫన్నీ వీడియోస్, మొత్తం రూల్స్ గురించి మొత్తం అన్నీ మీకైతే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే నేను హిందీలో కూడా వీడియోస్ పెట్టబోతున్నాను. మనం ఇంకా హిందీలో కూడా మీరు అందరూ వీడియోస్ చూడొచ్చు. చూడండి ఎలా అయితే గ్రీజ్ అయితే నింపుతున్నారో. ఈ విధంగా అయితే అన్ని లారీలకి హబ్ గ్రీజింగ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, మనం గ్రీజ్ అయితే గల్ఫ్ కంపెనీ అయితే గ్రీజ్ అయితే వాడుతున్నాం. గ్రీన్ అయితే వాడుతున్నాం. రెడ్ వాడితే ఇంకా మంచిది. హెవీ వెహికల్స్ది మొత్తం రెడ్ అయితేనే ఉంటుంది. చూడండి, బేరింగ్ అయితే చెక్ చేస్తున్నారు. ఎట్లా మంచిగా అయితే ఎక్కియాలి. చూడండి, ఎక్కిస్తున్నారు. ఇప్పుడు గ్రీజ్ కూడా మొత్తం దానికి పూస్తారు. లోపల హబ్లో కూడా గ్రీజ్ అయితే నింపుతారు. చూడండి, ఇక్కడ నింపుతున్నారు. చూడండి, ఈ విధంగా అయితే మన లారీలకి హబ్ గ్రీజింగ్ అయితే చేస్తారు. హబ్ గ్రీజింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, హబ్ తీసేసి లోపల బేరింగ్లు అయితే ఉంటాయి. బేరింగ్లకి అయితే గ్రీజ్ అయితే అప్లై చేస్తారు. ఈ విధంగా మనకి గ్రీజ్ అయితే అప్లై చేయబడుతుంది. ఫ్రెండ్స్, అందరూ డ్రైవింగ్ అనేది సేఫ్గా చేయండి. బైక్ వాళ్ళు, కార్ వాళ్ళు, ఆటో వాళ్ళు, మీరందరూ ఏంటంటే ఇప్పుడు లారీకి దూరం అనేది 50 మీటర్ల దూరం అనేది పాటియాలి. 50 అడుగుల దూరం అయితే మీరు పాటియాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇంకో బేరింగ్కి కూడా గ్రీజ్ పూస్తున్నారు. చిన్న బేరింగ్కి. ఈ విధంగా ఈ ప్రాసెస్తోనే మనం అన్ని వీల్స్కి హబ్ గ్రీజింగ్ అనేది చేస్తాం. ఇది మేము లోకల్ తిరుగుతాం కాబట్టి బాగా మేము ఒక సంవత్సరానికి ఒకసారి, అంటే ఇప్పుడు 10 నెలలకు ఒకసారి అయితే చేస్తూ ఉంటాం. లాంగ్ తిరిగే బండ్లు అంటే ఇప్పుడు మనకి అప్పుడప్పుడు దీనికి ప్యాకింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ ప్యాకింగ్ ఊడిపోవడం వల్ల మొత్తం గ్రీజ్ అయితే బయట కొట్టేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా చేయించాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఇది చూస్తున్నారు కదా, మొత్తం బ్రేక్ సిస్టమ్ కూడా ఇక్కడే ఉంది. దానికి కూడా మేము పెట్రోల్ వేసి అది కడగబోతున్నాం. పెట్రోల్ వేసి కడగడంతో మొత్తం బ్రేక్స్ అనేవి బాగా పడతాయి మనకి. ఓన్లీ అది మెకానికల్, అట్లా ఒక చిన్న ట్రిక్ అనమాట. ఎవరు చేయరు అది, ఓన్లీ నార్మల్ మెకానిక్స్ అయితే అట్లా చేస్తారు. చూడండి, కూర్చోబెడుతున్నారు హబ్బుని. ఒక్కొక్క వీల్కి వచ్చేసి 40 మినిట్స్ దాకా అయితే పడుతుంది. ఫ్రెండ్స్, తీసి కడిగి ఫిట్టింగ్ చేయడానికి గ్రీజ్ అప్లై చేసి, కొన్ని వీల్స్ అయితే రావడం లేట్ అవుతుంది. దానివల్ల గంట పడుతుంది ఒక్కొక్క వీల్కి. చూడండి, ఇప్పుడు టైట్ అయితే చెక్ చేస్తున్నారు. షేక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అదే చెక్ చేస్తున్నారు ఇప్పుడు. ఒకవేళ సరిగ్గా కూర్చోకపోతే మళ్ళీ ఇప్పేసి మళ్ళీ కూర్చోబెట్టాలి. చూడండి, షేక్ చూస్తున్నారు.
ఇట్లా చూసుకోవాలి, ముందుకెళ్ళి కంటుకుంటే ఎక్కియాలి అది. ఈ విధంగా అయితే చూసుకుంటా ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడాలి అది ఫిట్ అవుతుందో లేదో. మంచిగా ఫిట్ అయితే అలానే ఫిట్ చేసేయాలి, షేక్ లేకుండా, లేకపోతే మళ్ళీ 10 వేయాల్సి వస్తుంది. చూడండి అది కొంచెం బేరింగ్ని లోపల సెట్ చేస్తున్నారు. ఒక్కళ్ళతో అయిపోతుంది కానీ మధ్యలో అది సెట్ కాకపోతే ఇలా ఇద్దరు వచ్చి ఒక ఆయన లేపి పట్టుకోవాల్సి వస్తుంది. బండిని అయితే జాకీ మీద అయితే పెట్టాలి ఫ్రెండ్స్. మొత్తం టోటల్ వీల్స్ అన్నీ మొత్తం లేపేసి జాకీల మీద అయితే నిలబెట్టాలి బండిని. ఫ్రెండ్స్, ఈ మధ్య యాక్సిడెంట్లు అయితే చాలా అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. నైట్ టైం కానీ ఎక్కడైనా మొత్తం బైకులు కారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. హెవీ వెహికల్స్కి పాయింట్ ఆఫ్ వ్యూ లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అయినా కూడా చాలామంది డ్రైవర్స్ అందరు చూసుకొని వెళ్తారు. యాక్సిడెంట్ అనేది ఎవరు కావాలని చేయరు, ఎవరికి తెలియదు యాక్సిడెంట్ అవుతుందని. కొంతమంది ఉంటారు తాగి బైకులు నడుపుతూ ఉంటారు, వాళ్ళు వచ్చేసి లారీ కింద అలా పడిపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల మొత్తం లారీ వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒక్క మిస్టేక్ వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం మీరు కూడా బైక్ వాళ్ళు కారు వాళ్ళు అందరూ కొంచెం జాగ్రత్తగా అయితే నడపాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే టైట్ అయితే చేస్తున్నారు దాన్ని. బోల్ట్ని అయితే ఈ విధంగా అయితే టైట్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. టైట్ చేసేసారు ఫ్రెండ్స్. ఇంకా ప్యాకింగ్ అయితే ఎక్కిస్తున్నారు ఫ్రెండ్స్. నేను మెయిన్లీ మీకు ఈ వీడియో తీసింది ఎందుకంటే మన లారీలకి హబ్రీజింగ్ ఎందుకు చేస్తారు, ఏంటి, ఏ విధంగా చేస్తారు అనేది చూపించడానికి నేనైతే ఇది చేశాను ఫ్రెండ్స్. మెయిన్లీ నేను ఈ ఛానల్ ఓపెన్ చేసింది మా లారీ వాళ్ళ గురించి చూపించడానికి, లారీ వాళ్ళ లైఫ్ గురించి మొత్తం చెప్పడానికి అయితే నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మాది మొత్తం ప్రాపర్ మన ఖమ్మం లోకల్ ఫ్రెండ్స్. ఖమ్మం లోకల్ ఏరియానే మొత్తం, ఖమ్మం టౌన్ సిటీ. మన లారీలన్నీ కూడా ఖమ్మం యూనియన్ నుంచి అయితే నడుస్తాయి ఫ్రెండ్స్. మొత్తం లాక్ నట్ అయితే పెడుతున్నారు. ఒక లాక్ నట్ పెట్టేస్తే అయిపోతుంది, ఇంకా మొత్తం ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన ఛానల్ అయితే 42K సబ్స్క్రైబర్స్ అయితే ప్లస్ అయితే వెళ్ళిపోయింది. 50K అయితే ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం మనం. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరూ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్యాకింగ్ అయితే ఫిట్ అవుతుంది. లోపల ఇంకో ప్యాకింగ్ ఉంటుంది, ఆ ప్యాకింగ్ ఊడిపోతే మనకి ఆయిల్ మొత్తం బయటికి అయితే కొట్టేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం గ్రీజ్ మొత్తం బయటకు అయితే కొట్టేస్తుంది. చూడండి యాక్సిల్ అయితే ఎక్కిస్తున్నాను. ఇంకా యాక్సిల్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. మట్టి గిట్టి ఏదైనా ఉంటే తుడుచుకోవాలి ఫ్రెండ్స్, తుడిచేయాలి. అంతా మట్టి ఏదైనా ఉంటే తుడిచేస్తే చిన్న చిన్న మట్టి అనేది ఉంటాయి, మనం చూసుకోవాలా. గుడ్డతోనైతే మనం తుడిచేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపల దాన్ని కూర్చోబెట్టేసి నట్లల్లో దాంట్లో ఇరిగిచ్చేయాలి. అప్పుడప్పుడు కొన్ని కూర్చుంటాయి, కొన్ని కూర్చోవు. ఇదైతే మంచిగానే కూర్చుంది ఫ్రెండ్స్. బోల్ట్ అన్ని ఫిట్ చేసి ఇంకా టైట్ చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ మన పని. ఈ విధంగా 4 మధ్యాహ్నం 3 వరకు అయితే 4 వీల్స్ అయితే అయిపోయినాయి. మొత్తం సాయంత్రం 4 ఫ్రంట్ వీల్స్ అయితే చేశారు.
వాచర్లు కొత్త వాచర్లు అయితే వేసినాం. మొత్తం కొత్త వాచర్లన్నీ వేసి నట్లు బోల్ట్లు అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. పని మనం చేపించేది ఏదైనా ఒకసారి చేస్తాం కానీ మొత్తం నీట్గా అయితే చేయాలి ఫ్రెండ్స్. పని మొత్తం పాతదే సామాన్ పనికొస్తుంది అని కొంతమంది చాలామంది వేస్తూ ఉంటారు. మంచిగా ఉంటే వేయాలి, చాలా డ్యామేజ్ అయితే కొత్తది అయితే తెచ్చి వేసేయాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇది హెవీ వెహికల్ కాబట్టి అటు ఇటు పాడవుతూనే ఉంటాయి. అటు పోయి బండ్లు బాగా హెవీ తిరుగుతూ ఉంటాయి కదా, గుంటలలో అటు ఇటు పోయినప్పుడు మొత్తం పాడవుతూనే ఉంటాయి. ఫస్ట్ అయితే నార్మల్గా అన్ని బోల్ట్ అయితే టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మొత్తం టైట్గా ఇంకా టైట్గా అయితే టైట్ చేసేయాలి. నార్మల్గా బోల్డ్లన్నీ టైట్ చేసేసారు. దాని తర్వాత ఈ విధంగా అయితే చూడండి, కొట్టి కొట్టి మొత్తం ఫుల్ టైట్ అయితే చేస్తారు. ఇంకో రాడ్ సహాయం తీసుకొని అయితే ఈ విధంగా చేస్తున్నారు. మధ్య మధ్యలో వీడియో క్వాలిటీ అయితే కొంచెం తగ్గుతూ ఉంది ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం అయితే ట్రై చేశాను మంచి క్లారిటీగా తీయడానికి, మీకు మంచి కనపడేటట్టు ఫ్రెండ్స్. మొత్తం టైట్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రేక్ లైనర్ మీద అయితే మనం పెట్రోల్ అయితే పోసి లైట్గా కడుగుతున్నాం. అలాగా నార్మల్గా పైన కింద లైనర్ల మీద కడిగేసేయాలా. ఇలా కడగడం వల్ల స్మూత్నెస్ అనేది వెళ్ళిపోతుంది, హార్డ్నెస్ అనేది వచ్చేస్తుంది. బ్రేక్స్ ఎప్పుడైనా హార్డ్నెస్ అయితే ఉండాలి, స్మూత్గా ఉంటే బ్రేక్లు అయితే పడవు. అది పెట్టేశాక మొత్తం మన ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఫైనల్గా ఇంకా హబ్ అయితే ఎక్కిచ్చేస్తారు. ఈ విధంగా మనకి హబ్ గ్రీజింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నాది కొంచెం నేను ఒక వీల్ అయితే పెట్టాను, మిగతాది ఇప్పుడు కొంచెం 4 వీల్స్ అయితే అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్గా మీకైతే వీడియో తీసి అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. 4 వీల్స్ కూడా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ వీల్స్ కూడా ఎలా చేస్తారో మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇది ఫిట్ చేసేస్తారు. 2 బోల్ట్స్ ఉంటాయి, ఆ బోల్ట్స్ అయితే పెట్టేసి ఇంకా టైట్ చేసేస్తారు. మొత్తం ప్రాసెస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం టైర్లు అయితే ఎక్కించుకోవచ్చు. ఈ విధంగా అయితే హబ్ గ్రీజింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇంకా ఫ్రంట్ వీల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రంట్ వీల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది, వర్షం పడేటట్టు ఉంది. అయినా కూడా మన మెకానిక్లు అందరూ మంచిగా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంకా మెకానిక్లు మారిపోయారు. ఆయన అటు సైడ్ ఒక మెకానిక్ చేస్తున్నారు, ఇటు సైడ్ ఒక మెకానిక్ అయితే చేస్తున్నారు. ఈ వీల్ కూడా అయిపోయింది అనుకుంటా ఫ్రెండ్స్, మ్యాక్సిమం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీల్ దీని ప్రాసెస్ కూడా సేమ్ అలాగనే ఉంటుంది, కానీ కొంచెం ఇది ఫ్రంట్ కదా, రివర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాసెస్ దీనిది. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఈ బ్రేక్ లైనర్లు అయితే అరిగిపోతే బ్రేక్ లైనర్లు అయితే కొట్టించాము. బ్రేక్ లైనర్లని అరిగిపోయినాయి మొత్తం. చూడండి, ఇక్కడ కొంచెం అరిగిపోవడం వల్ల మొత్తం ఇప్పేసి బ్రేక్ లైనర్ మొత్తం కొట్టించాము. ఇంకా ఈ విధంగా ఇప్పుడు బ్రేక్ లైనర్లు ఎలా ఫిట్ చేస్తారో అది కూడా చూసేద్దాం ఈ వీడియోలో. ఇది ఫ్రంట్ది అనమాట ఫ్రెండ్స్, ఫ్రంట్ వీల్. ఇది ఫ్రంట్ వీలు కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. బ్యాక్ ఫ్రంట్కి అయితే కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంటుంది. 2 సైడ్లు జాక్లు అయిపోయాను ఫ్రంట్. ఇప్పుడు మా సతీష్ మేస్త్రి గారు చూడండి ఇక్కడ పెడుతున్నారు. మన ఖమ్మంలో చాలా ఫేమస్ మేస్త్రి ఫ్రెండ్స్ సతీష్ మేస్త్రి. ఖమ్మంలో ఏ బండికి ఏ ప్రాబ్లం వచ్చినా మన సతీష్ మేస్త్రి అయితే చూసుకుంటారు. ఇప్పుడు ఈ బ్రేక్ లైనర్లు కూడా ఫిట్ చేస్తున్నారు చూడండి. కొంచెం కింద ప్లేస్ అయితే కొంచెం ఇరుకిరుకుంది ఫ్రెండ్స్. ఏదో మీకు నేనైతే ఫుల్ ట్రై చేశాను ఫ్రెండ్స్, మంచి క్లారిటీ చూపించడానికి. ఈ విధంగా అయితే ఇవన్నీ ప్రాసెస్ బ్రేక్ లైనర్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది మధ్యలో అయితే వర్షం కూడా పడ్డది ఫ్రెండ్స్. చూడండి, ఇటు సైడ్ ఒక మెకానిక్, అటు సైడ్ ఒక మెకానిక్.
ఈ విధంగా అయితే పెడుతున్నారు చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను బ్రేక్ సిస్టమ్ గురించి అయితే వీడియో పెట్టబోతున్నా ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. మధ్యలో స్ప్రింగ్స్ అయితే వచ్చి ఆ స్ప్రింగ్స్ అటాచ్ చేసి మొత్తం పెట్టేయాలి. ఇది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్, సరిగ్గా కూర్చుందో లేదో అనేది చూసుకుంటూ ఉండాలి. చూడండి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కొంచెం. బ్రేక్ ఛాంబర్లు, సెలెక్టర్లు ఎనీ టైం చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎయిర్ లీక్ అవుతున్నా కూడా ఏదైనా మొత్తం చెక్ చేసుకుంటాను. మొత్తం బ్రేక్ సిస్టమ్ మొత్తం ఎయిర్ ప్రెషర్తో అయితే నడుస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన బండి పని అయితే చేయించాం మనం. హబ్ గ్రీజింగ్ కూడా అయిపోయింది. బ్రేక్ లైనర్స్ కూడా మార్చేసాం ఫ్రెండ్స్. బ్యాక్ మొత్తం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మొత్తం వర్క్ అయితే చేస్తారు మెకానిక్ ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు లారీ వాళ్ళ లైఫ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.